గవర్నమెంట్ దీంతో షాప్స్ నడుపుతున్నాము. మీకు డిస్టరీలు ఉన్నాయని, మీకు మద్యం వ్యాపారం ఉందని, బొత్స గారికి మద్యం వ్యాపారం ఉందని, మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారం ఉందని, మీ అందరికీ మద్యం వ్యాపారం ఉంది కాబట్టి మద్య నిషేధం చెయ్యందే ఓట్లు అన్న జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని ఎత్తేసేసి అలా ముందుకు పోతున్నారని. నేను జీతగాడిని కదా వాళ్ళ దృష్టిలో. నాకు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. గుమస్తా కూడా అన్నారు సార్, గుమస్తా కూడా అన్నారు. తాడేపల్లి జీతగాడు ఇవే కదా వాళ్ళు అనేది, తాడేపల్లి జీతగాడని, జీతం లేకపోతే బతకలేడని. ఇట్లాంటి మరి ఫ్యాక్టరీలు ఉన్నాయనడం తప్పు కదా. మాట్లాడుతున్నారు వాళ్ళే అంటున్నారు, వాళ్ళే రెండు కాంట్రాక్ట్ చేస్తున్నారు. కానీ అందరికీ తెలుసు అవి ఎవరికి ఇలాంటివి ఏమి లేవని. ఉంటే ఇంటి యనమల రామకృష్ణ వాళ్ళ బంధువుకు ఎవరికో అతనికి కోరుకున్న వియ్యం కొడుకు కోరుకున్నట్టుంది, అక్కడ ఉన్నట్టుంది. మాగుంట వాళ్ళకు రెగ్యులర్గా ఉండేది. వాళ్ళు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారు. ఇంతకుముందు ఇక్కడ ఉంటే వాళ్ళు పొలిటికల్గా ఎప్పటి నుంచో యాక్టివ్గా ఉండేవాళ్ళు. కానీ డిస్టిలరీస్కు ఆ రోజు ఎక్కువ వాటికి పర్మిషన్లు ఇచ్చి ఎక్కువ చేసి పేర్లు ఆ రోజు చేసేసిన ఇదేవరంటే చంద్రబాబు నాయుడుకి ఆ హిస్టరీ ఉంది, మాకు లేదు. మద్య నియంత్రణ అనే దాని మీద సిన్సియర్గా పనిచేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మద్య నిషేధం అనేది ఆయన ఐడియల్, ఇప్పుడు కాదు. పార్టీ పెట్టిన కొత్తలో నాకు బాగా గుర్తు, అప్పట్లో ఉన్న మహిళా శాసనసభ్యులు వాళ్ళే అనేవాళ్ళు, ఈ నుండి నేను లిక్కర్ మాత్రం షాక్ కొట్టేట్టు చేయాలనుకుంటానంటే అది ప్రాక్టికల్ కుదరదన్నా అని చెప్పేవాళ్ళు. ప్రాక్టికల్గా కుదరదని మహిళా శాసనసభ్యులు, మహిళా నాయకురాలు కూడా చెప్పేవాళ్ళు. కానీ తనకు అదొక ఐడియల్ దీనిలాగా ఉంది, ఇప్పటికీ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఓ స్టేట్ను హెడ్ చేసినప్పుడు ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. అందులో ఎంత వరకు చేయగలరో అంతవరకు పోయారు, సక్సెస్ఫుల్గానే చేస్తున్నామని అనుకుంటున్నాను. మీరు డిస్టిలరీల ఓనర్ల పేరు చెప్పారు, ఓనర్లు వాళ్ళే, కానీ ఆ డిస్టిలరీలన్నీ వైసీపీ నాయకుల చేతికి వచ్చినాయి, వైసీపీ నాయకులు లాగేసుకున్నారని కదా ఇప్పుడు ఆరోపణ. అదేముంది, ఎవరినైనా అనొచ్చు. దేశంలో ఉన్నవన్నీ మోడీవి, అంతకుముందు చంద్రబాబు రూల్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడువి, మేము వచ్చినాం కాబట్టి మావి. దానికి ఏముంది, ఏదైనా అనొచ్చు. ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఎందుకు ఇస్తారు ఎవరైనా మీరు చెప్పండి. ఇప్పుడు మీ ఎన్టీవీ మాదే అన్నా కూడా నేనేం చేయలేను. స్టరీ ఉంటుంది, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకపోతే మూసేసుకోవాలి, దాని బదులు మీకు ఇచ్చేయడం బెటర్ కదా. ఎవరు మాకు ఇచ్చి మేము వర్క్ చేసుకునేది ఫిక్టీషియస్ క్యారెక్టర్, ఫిక్టీషియస్ రోల్ ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు ఇవి చేస్తున్నారు అన్నాక అది దేని మీదైనా చెప్పొచ్చు. వాళ్ళు దీని మీద అలాగే చెప్తున్నారు, దానికి ఏం ఆన్సర్ ఇవ్వగలం, ఏ రకంగా సాటిస్ఫై చేయగలం. సార్ పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు సార్? ప్రతిసారి మీ మీద ఎక్కువ పెడుతుంటాడు. నేనంటే ఆయనకు బాగా అభిమానము గౌరవం ఉన్నట్టుంది, అందుకోసం అంటుంటా. ఇలాంటి ఏముంది, ఆయన అన్నాడు కదా, ఏం పెద్ద ఆనందం ఇదే అనుకుంటున్నాడు అని. నేనేది కాదు, ఆయనలాగా చామ్ ఉండేవాళ్ళం కాదు, ఓ పెద్ద ఆర్టిస్ట్ కాదు, ఓ మాస్ హీరో కాదు, ఏం కాదు. మరి ఎందుకు ఆయన అంటున్నాడో తెలియదు నాకు. పిఠాపురం పైన మీ అంచనాలు ఏంటి సార్? 175 అన్నాక అదేం 176ది కాదు కదా, అది కూడా దాంట్లోనే ఉందిగా 175లో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వంగగీత సరిపోతారా? లాస్ట్ టైం రెండిట్లు ఎట్లా పోయాడు ఆయన, భీమవరం గాజువాక రెండు ఎట్లా పోయాడు, ఎట్లా ఓడిపోయాడు. ప్రజలు అవేర్నెస్ పెరిగింది అనుకుంటున్నాను అనుకోవడం. అందులో మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఒక బెంచ్ మార్క్ పెట్టాడు ఆయన. ఇది నెక్స్ట్ ఇది ఫాలో కాకుండా రాజకీయాల్లో ఉండ కూడా కష్టం అవుతుందని నా గట్టి నమ్మకం. రేపు రిజల్ట్స్ కూడా అది ప్రూవ్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. రేపు వచ్చే రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీస్ ఉండాలా అనే ప్రజల ఆకాంక్ష. అసలు అలాంటి దానికి అవకాశం ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అలవాటు అవుతుందని నేను భావిస్తున్నా. ఫ్యూచర్లో ఇట్లుంటేనే పొలిటికల్ పార్టీ సర్వైవ్ అవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్ వరకైనా ఉంటుంది. ఆ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితేనే సర్వైవ్ అవుతుందనే ఇది వస్తుందని నేను అనుకుంటున్నా. అది మంచిది కూడా, అది హెల్దీ. ఇది నిజంగా పోటీ పడితే హెల్దీ పోటీ పడాలా. అటు వైపు వాళ్ళు సీరియస్గా ప్రజలకు ఏం చేయగలరో చెప్పాలా, మేము చెప్పాలా. అల్టిమేట్గా ప్రజలు చూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఓ గిల్టు ఓ ఫేక్ వాడు వచ్చి ఓ రియల్ వాడితోనో, లేకపోతే ఇద్దరు ఫేక్ కొట్టుకొని ఎవడు ఎక్కువ ప్రామిసులు చేస్తే వాడు రావడము, మళ్ళీ సేమ్